మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ఈ శుభ శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే సర్వీస్ జరిపించుకోవటానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం. ఈరోజు మనము ఈ రీతిగా మనం కూడి ఉన్నామంటే, ఈ రీతిగా మనము సజీవుల లెక్కలో జ్ఞాపకము చేసుకోబడి ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృపయే. ఈ గుడ్ ఫ్రైడే అనేది మనకి ఎందుకు శుభ శుక్రవారము అని అంటే, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఎందుకు మానవాళి కొరకు ప్రాణం పెట్టారంటే, మానవుడు పాపం చేసి పాపానికి జీతముగా ప్రతిఫలముగా అతను మరణం తెచ్చుకున్నాడు. మరణించినటువంటి మానవుడు తిరిగి ఆ ఆత్మ అనేది నరకానికి వెళ్ళినప్పుడు ఇంకా నరకం నుంచి తప్పించుకోవడం కానీ, ఇంకా అతని జీవితంలో వారి జీవితంలో ఎలాంటి సంతోషము ఆనందం అనేది ఏది లేకుండా యుగ యుగాలు ఆ యొక్క ఆత్మ ఏ శరీరం అయితే, ఏ దేహంతో అయితే పాపం చేయబడిందో ఆ దేహము ఆ ఆత్మ పాతాళానికి వెళ్ళి ఆ పాతాళంలో పడద్రోయబడి యుగ యుగాలు అక్కడే కాలుతూ ఉండాలి. కానీ దేవుడు ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం ఏంటంటే, తన పోలికన తన స్వరూపమునిచ్చి ఆ యొక్క పోలికతో కూడా ఆయన మహిమనిచ్చి తన బిడ్డలుగా ఆయన మానవుని చేసి ఆ మానవునికి నిత్య జీవాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ నిత్య జీవంలో ప్రవేశించాలి అని అంటే మట్టితో చేసినటువంటి దేహము, మట్టి దేహముతో నిత్య జీవటం పోవటం అనేది సాధ్యపడదు. కాబట్టి పరలోకం అనేది పరిశుద్ధమైనది. పరలోకములో ఉండేదంతా కూడా పరిశుద్ధతో కూడినటువంటిది. అపవిత్రతకు పరలోకంలో చోటు లేదు. కనుక ఈ మట్టి దేహముతో మానవుడు దేవుని పోలిక ఉన్నా, దేవుని యొక్క మహిమ ఉన్నా, దేవుని యొక్క జ్ఞానముతో నింపబడి ఉన్న ఈ శరీరము మహిమ శరీరముగా పరిపూర్ణము చెంది మహిమతో ఎత్తబడాలి. దేహం మట్టిది. ఈ మట్టి దేహానికి మహిమ ఉంది. మట్టి దేహానికి మహిమ ఉంటే పరలోకానికి వెళ్ళదు. కనుక ఈ యొక్క దేహం ఏం కాపాడాలి అని అంటే, ఈ యొక్క దేహం మట్టి అనేది అపవిత్రత కాకుండా మానవుడు ఈ యొక్క మట్టి దేహం పరిపూర్ణం కావాలి, పరిశుద్ధమైనటువంటి దేహం కావాలి. కనుక దేవుడు వారికి ఏదైనా తోటలో ఉంచి జీవవృక్ష ఫలాల్ని వారు తింటూ జీవిస్తూ పరిపూర్ణం చెందిన తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి. ఈ లోపున మానవుడు దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఏదైనా తోటను ఏలేటువంటి అధికారం నీకు ఇచ్చా. ఏదైనా తోటలో ఉన్నటువంటి అది పక్షి అయినా, చెట్టు అయినా, పురుగైనా, జంతువైనా, అది వాటిని ఏలటానికి అధికారము నీకు ఇచ్చి ఉన్నా. సమస్తము నువ్వు చేయవచ్చు, ప్రతిదీ కూడా నువ్వు తినచ్చు. అయితే నేను చూపిస్తున్నటువంటి ఈ చెట్టు పండును తినకూడదు, తినిన దినాన మరణిస్తావు అని చెప్పినప్పుడు మానవుడు మరి అదే రీతిగా కొనసాగిస్తున్నటువంటి మానవుడు
ఆ చెట్టు వైపు చూడకుండా, చెట్టు పండుని తాకకుండా దేవుడు చెప్పినట్లుగా కొంతకాలం అలాగా మరి ముందుకు సాగుతున్నాడు. ఒక దినాన ఆ యొక్క చెట్టు ఫలము ప్రభు తినవద్దన్నాడు కదా, ఆ చెట్టు పండును తీసుకొని తిన్నాడు. ఎందుకు అలాగా చేశాడు? దేవుడు చెప్పినప్పుడు లోబడాలి కదా, దేవుడు చెప్పినప్పుడు వినాలి కదా. నువ్వు విధేయత చూపించినప్పుడు, లోబడినప్పుడే నువ్వు దీవించబడతావు. ఈ అధికారము, ఈ స్థితి నీకు అని ప్రభు ఇచ్చాడు. అయితే ఎందుకు అక్కడ అవిధేయత చూపించాడు? మానవుడికి అన్ని అధికారాలు ప్రభు ఇచ్చి, మానవుని అంతగా ఆస్వాదించి అలాంటి స్థితి ఇచ్చినప్పుడు ఎందుకు మానవుడు ఆ పండు తిన్నాడు అంటే, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ప్రతిరోజు ఆదాము అవ్వ దేవునితో మాట్లాడుతున్నారు. వారి యొక్క సంభాషణ, వారి యొక్క సహవాసము ఎవరితో అంటే దేవునితో. దేవునితో సహవాసము చేస్తూ, దేవునితో సంభాషిస్తూ దేవుని మాటలే వినేవాడు ఆదాము, అతనికి ఇవ్వబడినటువంటి అవ్వ. అయితే మధ్యలో సాతాను, అపవాది, పరలోకం నుంచి త్రోయబడినటువంటి వాడు, దుష్టుడు అని పిలువబడుతున్నటువంటి సాతానుడు యొక్క మాటలు వాళ్ళు విన్నారు. సాతానుడు వారిని దేని చేత, ఎందులో ఉండి, ఏ మాటల చేత వారిని మోసగించాడంటే, సర్పములోకి ప్రవేశించి సర్పము ద్వారా అవ్వను మోసం చేశాడు. అంటే అవ్వతో మాట్లాడాడు. మాట్లాడుతున్నప్పుడు ప్రతిరోజు ఏ స్వరం వినాలా? ఏ స్వరం వింటున్నారు? ఆ స్వరము కాకుండా కొత్త స్వరము, కొత్త మాటలు. ఆ మాటల్లో మోసం ఉంది, ఆ మాటల్లో కుట్ర ఉంది, ఆ మాటల్లో దగా ఉన్నది, ఆ మాటలు సత్యం కాదు, ఆ మాటల్లో అసత్యం ఉంది అని గ్రహించలేదు అవ్వ. ఆ మాట విన్న వెంటనే ఆ చెప్పుడు మాట దేవుని మాట కాకుండా చెప్పుడు మాట విన్నటువంటి అవ్వ మోసగించబడింది. ఆమె మోసగించబడిందే కాకుండా వచ్చి తన భర్త అయినటువంటి ఆదామును కూడా మోసగించింది. మొత్తానికి ఈ మోసపు మాటలు, దేవుని మాటలు కాకుండా మోసపు మాటలు విని వీళ్ళు దేవుని చెప్పినటువంటి ఆ మాట, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారంటే అతిక్రమించారు. ఒకడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, వింటలేదంటే వాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేసేవాడు ఎప్పుడు కూడా లోబడడు, అతిక్రమిస్తాడు. క్రమము కాకుండా క్రమము తప్పినప్పుడు అతిక్రమం అవుతుంది. కనుక ఈ అతిక్రమము చేయటానికి ఏ మాటలు వింటే అంటే చెప్పుడు మాటలు వింటే, చెప్పుడు మాటలు ఏమున్నాయి అంటే అబద్ధాలు, మోసము, కుట్రతో కూడినటువంటి మాటలు. దీన్ని బట్టి ఇప్పుడు మానవుడు ఏం కోల్పోయాడు? దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు, పోలికను కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు. ఈ దేహం ఏ దేహంగా మారిపోయిందంటే మట్టి దేహముగా, ఒట్టి దేహంగా మారిపోయింది. ఇప్పుడు ఈ దేహముతో ఉంటేనే, మహిమతో ఉంటేనే పరలోకం పోవటానికి కష్టం. ఈ మట్టి దేహం పరిపూర్ణం కావాలి, పరిశుద్ధం కావాలి. అయితే పాపము చేసిన తర్వాత దేవుని యొక్క మహిమ, జ్ఞానము, పోలిక కోల్పోయినప్పుడు ఇప్పుడు ఆ మానవుడు పరలోకానికి ఎట్లా వెళ్తాడు? మానవుని కలుగు చేసినటువంటి ఉద్దేశం, అతను మానవుడు క్రీస్తు పోలికగా, దేవుని పోలికగా పరిపూర్ణమైనటువంటి మహిమా దేహముతో పరలోకానికి వెళ్ళాలి కదా. అందుకొరకుగా దేవుడు మానవుని కలుగు చేశాడు కదా. పైగా మానవుని చేసినప్పుడు ఆ మానవుని దేవుడు ఎలాగ ఉంచాడంటే తన కుమారుడుగా, తన కుమార్తెగా, తన బిడలుగా, తన యొక్క మరి ఆ సొత్తుగా ప్రభు చేసుకున్నప్పుడు
వీరు అలాగా ఉండటానికి, అలాగా ఆయన ఆలోచన ఉద్దేశాలు వాళ్ళు ఎరగక వాళ్ళు చెప్పుడు మాటలు విని అవిధేయత చూపించి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు. ఇప్పుడు ఆ పాపము వీళ్ళకి ఏం తెచ్చిపెట్టింది అంటే మరణము తెచ్చిపెట్టింది. పాపం ఏం తెచ్చిపెట్టింది? నిత్య నాశనం తెచ్చిపెట్టింది. పాపం ఏం తెచ్చిపెట్టింది? నిత్య నరకానికి పోవటానికి దారి చూపించింది. కనుక ఇప్పుడు దేవుడే కలుగు చేసిన దేవుడే మరి ఆ మానవుని విడిపించటానికి, విమోచించటానికి, అంటే ఎందుకు దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది? దేవుడు మానవుని కొరకు రావటం ఏంది? ఆయన సమస్తం కూడా ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు కదా. ఆయన పరలోకంలో ఉండి ఒక మాట అంటే జరగదా అని అంటే కాదు. ఏ మానవుడు ఏ శరీరముతో, ఏ రక్త మాంస శరీరముతో మానవుడు పాపం చేశాడు, అదే రక్త మాంసం శరీరముతో దేవుడు ఈ లోకానికి వచ్చి ఏ రక్త మాంస శరీరము పాపం చేసిందో ఆ శరీరం రక్త మాంసం శరీరము కలిగినటువంటి వాడుగా ఆ శరీరపు దోషములు, అపరాధములు, శిక్ష, మరణము ఈ దేహం మీద వేసుకోవటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారముతో ఈ లోకానికి వచ్చి అవన్నీ కూడా ఆయన మీద వేసుకొని, ఆయన పరిశుద్ధుడై ఉండి, ఆయన పాపరహితుడై ఉండి ఈరోజు మానవుని కొరకు ఆయన ఆ పాప శరీరముగా, శాపగ్రస్తమైనటువంటి శరీరంగా మార్చబడి శిలువ మరణం పొందటానికి ఈ లోకానికి వచ్చారు. కనుక ఇప్పుడు ఈరోజు మనం ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము అని అంటున్నామే. దేని బట్టి శుభ శుక్రవారం అంటున్నామంటే యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుడై ఉండి మానవుని యొక్క పాప ప్రాయశ్చిత్తం కొరకు, మానవుని యొక్క పాప క్షమాపణ కొరకు, మానవుని యొక్క మరణములో నుంచి జీవంలో దాటించడానికి, నరకం తప్పించడానికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టినటువంటి దినము కాబట్టి ఈ దినమును మనం ఏమంటున్నామంటే శుభ శుక్రవారం అంటున్నాం. కనుక ఈ శుభ శుక్రవారము అనేది చెప్పుకోవటం, శుభ శుక్రవారములో ఆయన మరణించేటప్పుడు 7 మాటలు శిలువ మీద ఆయన పలికాడని, 7 మాటలు 7 అనే మాట మరి బైబిల్లో పరిపూర్ణమని, ఆయన పరిపూర్ణంగా మానవుని పట్ల రక్షణ కార్యము పరిపూర్ణంగా చేసి ఆయన సంపూర్తి ముగించాడనేటువంటి ఇది మరి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇలాంటి గుడ్ ఫ్రైడే మన జీవితంలో ఇప్పటి వరకు అనేకమైన గుడ్ ఫ్రైడేలు వచ్చాయి, అనేకమైనటువంటి ఈస్టర్లు వచ్చాయి కదా, అన్నీ వచ్చాయి. కానీ ఇన్ని వచ్చిన ఆ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఆ గుడ్ ఫ్రైడే రోజు వచ్చి సంఘంలో పాల్గొంటున్నాం, తర్వాత సంఘ కార్యక్రమాలలో అన్నిట్లో ఉంటున్నాం. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యం, ఆయన మానవుని కొరకు చేసినటువంటి గొప్ప బలియాగను గురించి మనం ఎరిగినప్పుడు మనలో మన శరీరం మీద ఉండాల్సినటువంటి ఆ శిక్ష, ఆ పాప దోషము మన మీద లేకుండా ఆయన శరీరాకారంతో ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు శరీరము ధరించుకొని నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నట్టుగా ఆయన వాక్యమైనటువంటి దేవుడు ధరించుకొని కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క ప్రాయశ్చిత్తం కొరకు ఆయన ఆ యొక్క శరీరాన్ని, మానవుని యొక్క పాప శరీరాన్ని, ఆయన మానవుని యొక్క పాప శరీరములో ఆ స్థానంలో ఉంటూ తన శరీరాన్ని బలియాగంగా ఆయన అర్పించుకున్నాడు. ఇంత గొప్ప త్యాగము చేశాడు, ఇంత గొప్ప బలియాగము జరిగింది, ఇంత గొప్ప మరణం మన కొరకు పొందినప్పుడు మన యొక్క దేహము ప్రభు కొరకు ఎలాగ ఉంచుకోవాలి, మన దేహం ఎలాగుండాలని ప్రభు ఆయన కలుగు చేశాడు. మన దేహము ఎలాంటి దేహము, మన పోలిక ఎలాంటి పోలిక, దేవుని ఎలాంటి స్వరూపము అనేది మనం ఎరిగినప్పుడు తిరిగి మనము చెప్పుకోవటము, జరిపించుకోవటము కాదు, కానీ ఈ దేహము యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన శరీరం మీద మన యొక్క రక్షణ కార్యం, ఆయన శరీరం మీద మనకు పాప విమోచన, పాప క్షమాపణ, ఆయన శరీరం మీద మనకి ఆయన జీవిస్తున్నాడు కాబట్టి
మనం కూడా జీవించడానికి మనకు జీవాన్ని ఇచ్చినటువంటి ఆ శరీరం, అది మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా దేవుని కొరకు జీవించేటువంటి శరీరం, దేవుని కొరకు ఏ శరీరంగా మనం చేసి, ఏ దేహంగా ఉండి, ఏ మహిమతో, ఏ పోలికతో మనం దేవునితో యుగయుగాలు జీవించాలని ఆయన సంకల్పము, ప్రణాళికతో మనం చేశాడో, అది మానవుడు పాపం చేసి పోగొట్టుకున్నప్పటికీ కూడా దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ స్వరూపమైనటువంటి ప్రేమలైనటువంటి దేవుడు తిరిగి ఆ మానవుని యొక్క స్థితిని చూసి, తిరిగి మానవుని యొక్క పట్టినటువంటి గతిని చూసి, మానవునికి సంభవించినటువంటి ఆ స్థితిని చూసి ఆయన ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, మానవుని పట్ల ప్రేమ. ఈరోజు నీ మీద, నా మీద ఉన్నటువంటి ప్రేమ, నీ స్థానంలో ఉండి నీ మరణాన్ని ఆయన పొందుకున్నాడు. నా స్థానంలో ఉండి నా మరణం ఆయన పొందుకున్నాడు. నీ శిక్షను, నా శిక్షను ఆయన శరీరం మీద వేసుకున్నాడు. అంత గొప్ప కార్యం చేశాడు. అంత గొప్ప కార్యము ఈ శుభ శుక్రవారం రోజు జరిగింది అనేది మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ యొక్క దేహం ఒక దినాన ఈ దేహము మహిమను ధరించుకొని, ఈ మట్టి దేహము, క్షయమైనటువంటి దేహము అక్షయతను ధరించుకొని, మహిమను ధరించుకొని, క్రీస్తు పోలికగా మార్చబడి, మనమంతా కూడా రెప్పపాటున మధ్యాకాశానికి ఆయన వచ్చి ఆయన ఉన్నప్పుడు ఆయన చేరుకున్న తర్వాత మనందరూ కూడా ఆయన పరలోకాన్ని తీసుకువెళ్ళి, పరలోకంలో మన వారసులుగా, పరలోక నివాసులుగా, దేవుని యొక్క పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా యుగ యుగాలు ఆయన జీవించుచున్నాడు. కాబట్టి మనం కూడా జీవించేటువంటి వారముగా ఆ జీవను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దీని కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరాలు ఆయన మరి కుటుంబం విషయములో కుటుంబ బాధ్యత కలిగి, ఇంటికి పెద్ద కుమారుడిగా, తల్లికి, తండ్రికి, అన్నదమ్ములకి ఒక కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యత ఏందో ఆయన 30 సంవత్సరాలు ఇంటి పట్టణం ఉండి, తండ్రితో కూడా ఆ కార్పెంటర్గా, తండ్రి కార్పెంటర్ యేసేపు పనిచేస్తూ, ఆ తర్వాత 3.5 సంవత్సరం ఆయన మానవుని కొరకు, మానవ విమోచన కొరకు ఆయన సువార్త ప్రకటించడానికి, ఇవన్నీ కూడా పరలోకమైనటువంటి తండ్రి ఏదైతే చెప్పి పంపించాడో, పరలోకం యొక్క తండ్రి దృష్టిలో మన చిత్తము, మన పట్ల ఆయన చిత్తము ఏంటో అది ఆయన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు దేవుని చిత్తాన్ని చేయటానికి, మన పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని చేయటానికి ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరం ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని చేసి తండ్రి చిత్త ప్రకారంగా ప్రాణం పెట్టాడు. అయితే ఆ చివరి ఆ యొక్క గడియలు మన జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువును బేస్తవారము నైట్ పట్టుకున్నారు. ఆయన ఒలీవల కొండలో ప్రార్థన చేస్తున్నప్పుడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని 30 వెండి నాణేలకి ఆయన్ని పట్టించాడు. పట్టించిన తర్వాత యేసు ప్రభు మామూలుగా కోర్టు శిక్ష అనేది ఎట్లా ఉంటుందంటే, మామూలుగా కోర్టుకు వెళ్తాం, ఆడ కానికని సెట్ కాకపోతే సుప్రీం కోర్టుకు పోతాం. ఇంచుమించుగా ఇవి నెలలు, సంవత్సరాలు జరుగుతాయి. కానీ యేసు ప్రభువుకు ఒక్క నైట్లోనే 5 కోర్టులు మరి తీర్పు తీర్చింది. 5 కోర్టులు, పిలాతు, హేరోదు, అన్న, కాయపాయ అనేటువంటి వాళ్ళు బేస్తవారం రోజు నైట్ వాళ్ళు 5 కోర్టులు తిప్పారు ఆయన్ని ఒక నైట్లోనే. మళ్ళీ ఉదయం అయిన తర్వాత పరిస్థితులు మారిపోయి, ఎందుకంటే అతను మరి ప్రకటిస్తున్నటువంటి, ఆయన చెప్తున్నటువంటి ఆ శుభవర్తమానం అంటూ సువార్త ప్రకటిస్తూ, ఇదిగో మరి ఆ దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని దేవుని రాజ్యం గురించి చెప్తూ, ఈ లోకము, ఈ రాజ్యం శాశ్వతం కాదు, మీ కొరకు ఒక రాజ్యం ఉంది, మీకు పరలోకం ఉంది అని, ఇదే అనుకూలమైన సమయం, నేడు మీకు రక్షణ దినం అన్నట్లుగా మరి నమ్మి మీరు బాప్తిసం తీసుకోండి, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు చెప్తూ, ఆ తర్వాత శిష్యులకు చెప్తూ, ఆ తర్వాత ఈరోజు మనకు కూడా చెప్తూ అనేక మందికి అది తెలియజేస్తున్నటువంటి వార్త మరి సువార్త. రక్షించబడిన వారికి దేవుని శక్తి ఉన్నది,
నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంది ఈ సిలువ మరణం యొక్క సువార్త. ఆ క్రమంలో యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరి ఆ 33 సంవత్సరంలో ఆ యొక్క నైట్ అంతా కూడా ఆయన్ని జడ్జిమెంట్ చెప్పి చివరికి మరి అక్కడ ఉన్నటువంటి పిలాతు అంటాడు, ఇతనులో ఏమి కనిపించటం లేదు, ఇతను కొరడా దెబ్బలు కొట్టి విడిపించేస్తే బాగుంటుంది అని అంటే, లేదు ఇతను చాలా పొరపాటు చేశాడు, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా అన్నట్లుగా యేసు ప్రభుకు సిలువ వేయటము, యేసు ప్రభుని సిలువ వేయండి, యేసును సిలువ వేయండి, బరబ్బాని దొంగని అతన్ని విడుదల చేయండి అన్నట్టుగా యేసు ప్రభు మీద అనేక నేరాలు నెపములు మోపి సిలువ వేశారు. కానీ వాస్తవానికి వాళ్ళు అనుకున్నారు, ఇతను మనకు అన్నిటి కూడా అడ్డంగా ఉన్నాడు, మనము మరి అతను సత్యము చెప్పి మనం చేసేటువంటి వాటిలో తప్పులను చూపిస్తూ మనకు అనేక సందర్భాలు గద్దిస్తున్నాడు కనుక ఇతన్ని ఉన్నటువంటి శిక్ష ఏంటంటే శిలువ మరణము, శిలువ ఏం చేస్తే ఇతను అయిపోద్దని. కానీ వాస్తవానికి ఆ శిలువ మరణం దేని కొరకు ఆయన శిలువ పెట్టడానికి వచ్చాడు, ఏ మరణం పొందడానికి వచ్చాడు, ఎవరి కొరకు మరణించడానికి వచ్చాడు అనే విషయం వీళ్ళకి తెలియట్లా. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయన శిలువ మరణం కనుక అయిపోతే ఇంక చాప్టర్ క్లోజ్, ఆ శిలువ మరణం పొందటానికి యేసు ప్రభు వచ్చాడనే విషయం వాళ్ళకి తెలియదు. అలాగొచ్చినప్పుడు యేసు ప్రభు ఆ రైటు తెల్లవారుజామున ఆయన్ని మరి శిలువ వేయాలని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత ఆ తెల్లవారున ఆయన్ని ఆ గొలగొతా కొండ కాడికి తీసుకెళ్లారు. దానికి ముందు యేసు ప్రభు వారిని ఏం చేశారంటే వాళ్ళు మరి శిక్షించే విధానం ఏంటంటే 39 కొరడా దెబ్బలు కొట్టాలి. 39 కొరడా దెబ్బలు కొట్టడము అని అంటే 1.5 అడుగు చెక్క ఉంటుంది, ఆ చెక్కకి 1.5 మీటరు లెదర్ ఉంటుంది, ఆ లెదర్కి కింద 1/2 మీటరు గాజు పొలుకులు కానీ ముళ్ళులు కానీ సీసపు గుండ్లు కానీ వాటికి అమర్స్తారు. ఎందుకు 40 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టరు, 39 ఎందుకు కొడతారంటే వాళ్ళకి 40 అనేది వాళ్ళకి పడదు. ఎందుకు 40 పడదంటే 40 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ బాధ పెట్టబడ్డారు, అరణ్యములో వాళ్ళు బాధ పెట్టబడ్డారు. కాబట్టి ఆ 40 అనేది యూదులకి నచ్చదు, ఎందుకంటే 40 దినాలు మేము అక్కడ బాధపడ్డాం అన్నట్టుగా. అందుకని 39 చేసుకున్నారు. ఈ 39 మరి కొరడా దెబ్బలు అనేది శిక్షకి ఏదైనా కూడా 39 వాళ్ళు ఫిక్స్ చేసుకుని 40 శిక్ష వాళ్ళు పడదు వాళ్ళకి. ఇప్పుడు యేసు ప్రభువును మొదటగా శిక్షించినటువంటి మొదటి ఆ యొక్క ఇది ఏంటంటే కర్ర తీసుకో, 1.5 అడుగు కర్ర, దానికి 1.5 మీటర్ లెదరు, చివరి 1/2 మీటర్లో గాజు పెంకులు కానీ ముళ్ళులు కానీ సీసపు గుండ్లు కానీ, అది ఒకసారి కొట్టి పెరగటం కాదు కానీ కొట్టి దాన్ని అలాగ తిప్పితే ఆ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఉన్నటువంటి ఆ తోలు తీసేయటమే కాకుండా ఆ మాంసము చిన్న పీసుల్లాగా ఎగరతాయి. అలాగా కొట్టడానికి ఎదురుగా ఒకడు కూర్చొని ఉంటాడు, సైనికుడు లెక్క పెడతాడు, 1 అన్నప్పుడు వాడు బలమంతా చూపించి కొడతాడు. అంటే ఆ దెబ్బ ఎందుకు తిన్నాడు, ఆ విధంగా ఆ యొక్క శరీరము మీద ఆ దెబ్బలు పడుతూ తిప్పి లాగితే మాంసపు పలుకుల్లాగా ఎందుకు లేసాట, మన శరీరముతో చేసినటువంటి పాపాన్ని ఆ శరీరం మీద వేసుకున్నప్పుడు ఆ శరీరము దున్నబడినట్లుగా, భూమిని దున్నితే ఎట్లాగా పొడిగా ఉన్న రాళ్ళ రప్పలు అట్లా ఉంటాయో అలాగా శరీరం ఉన్నటువంటి మాంసం అంతా కూడా చిన్న పీసుల్లాగా ఎరిగేటట్టుగా అప్పగించుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు తల మీద ఏం పెట్టారంటే కిరీటం పెట్టి, ఎందుకంటే ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు, ఈయన రాజుకి ఏం పెట్టాలంటే కిరీటం పెట్టాలని చెప్పేసి ఆ కిరీటం పెట్టేటప్పుడు మరి 17 ముళ్ళు దానికి ఉంటాయి, 17 ముళ్ళు ఉంటాయి. ఆ 17 ముళ్ళు పెట్టేటప్పుడు జారిపోతుంది, ఎందుకంటే అది ఉన్నటువంటి ఆ ముళ్ళ తీగ బొట్టు ఉండదు. అందుకని చెక్క సుత్తి తీసుకుని వచ్చి కరెక్ట్గా ఈ స్కిన్ లో పెట్టి కొడతా ఉంటే ఈ ముళ్ళు ఎక్కడ దిగాలంటే తలకాడున్నటువంటి ఆ చర్మంలో దిగాల. చర్మంలో దిగిన తర్వాత చర్మం నుంచి ఏమొస్తుంది,
రక్తం వస్తే ఆ రక్తం కంట్లోకి వెళ్తుంది. కంట్లోకి వెళ్ళినప్పుడు వెంటనే కళ్ళు మూసుకున్నప్పుడు వెంటనే వాళ్ళు పిడిగుద్దులు గుద్ది, ఇప్పుడు నిన్ను ఎవరు కొట్టారో నువ్వు ప్రవచించు అన్నట్లుగా యేసు ప్రభుని హింసించారు. ఈ హింస అంత ఎవరి కొరకు అంటే, నేను చేసినటువంటి శరీరములో ఏ కంటితో చేసావా, నోటుతో చేసావా, శరీరంతో చేసావా, దేహంతో చేసావా, దేంతో చేసావో ఆ శిక్ష అంతా కూడా యేసు ప్రభు మీద ఆ విధంగా. ఆ తర్వాత ఆయనకి ఆ రాజ వస్త్రాలు ధరించి, యూదుల రాజు కదని చెప్పి రాజు వేసినటువంటి ఆ కోట్ వేసినప్పుడు దానికి తలుకులు ఉంటాయి కదా, తలుకులు ఉంటాయి. తలుకులు అంటే అక్కడ ఆ రాజుల దినాల్లో వాళ్ళు డిజైన్ ఎంబ్రాయిడింగ్ లాగా చేసుకునేవాడు, దానికి తలుకులు. ఇప్పుడు అవి వేసిన తర్వాత బట్టలన్నీ పేసి అది వేసిన తర్వాత అది ఆఫ్ వస్తుంది కదా ఆ కోట్ వేసుకున్నప్పుడు. అవి ఈ పీసులుగా లేచి గాయాలైనటువంటి ఆ దేహానికి ఆ పీసులు తగిలితే ఎట్టుంటుంది, ఎంత బాధ అనిపిస్తుంది. అలాగే ప్రభు నీ కొరకు నా కొరకు ఆ శ్రమను హింసను అనుభవించాడు. ఇవన్నీ కూడా మనము ఈరోజు ధ్యానం చేసుకోవడం కాదు. నీకు ఏ పాపము కనిపించినా, ఏ పాపపు తలంపు పుట్టినా, ఏ మాట బూతు మాట నోట్లోకి వచ్చినా ఇవన్నీ నీకు గుర్తు రావాలి. ఎందుకంటే నీ దేహానికి బదులుగా ఆ దేహం శిక్షించబడింది కాబట్టి, నీ దేహము శిక్ష నీ స్థానంలో ఉండి ఆ మరణం ఆయన పొందాడు, నా స్థానంలో ఉండి ఆ శిక్షను అనిపించాడు. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇంచుమించుగా యేసు ప్రభుకు 17 గంటలు ఆయనకి నీళ్ళు ఇవ్వలేదు. ఇంచుమించుగా ఆయనకు నైట్ అంతా ఆయనకి ఆ జడ్జిమెంట్ జరిగిన తర్వాత ఆ సిలువ మోసేటప్పుడు అడ్డకర్ర 60 కేజీలు ఉంటుందంట. 2 బియ్యం బస్తాలు ఎట్లా ఉంటాయో, ఎంత బరువు ఉంటుందో అలాంటిది పెట్టి మోపిస్తూ 350 మంది సైనికులు యొక్క ప్రొటెక్షన్తో 50 గుర్రాలు రోతులు అవి తీసుకొని ఆయన్ని మళ్ళీ జనాలు ఏమైనా వస్తారని చెప్పి తీసుకెళ్ళి ఆ కలువరి కపాలమని పిలువబడుతున్నటువంటి కలువరి యొక్క కొండ మీదకి ఎక్కించి దాని మీద మరి కాళ్లకు అక్కడ జారిపోకుండా చిన్న చెక్క ముక్క కొడతారు. కొట్టిన తర్వాత 11 అంగళాలు చీల కొడితే ఆ 2 కాళ్ళకు దిగి ఆ తర్వాత ఆ చెక్కకు దిగితే ఆ దేహం నిలబడుతుంది. ఈ చేతికి ఇంచుమించుగా 5 నుంచి 8 అంగళాలు చీల కొడితే ఆ చీల మీద నిలబడాలి. ఏది నిలబడినా కూడా దేహము ఆ చెక్క మీద 2 కాళ్ళ మీద పెట్టి ఈ 2 చేతులు పెట్టి ఆ చీల కొట్టినప్పుడు ఆ గాలి కిట్టి అంటున్నప్పుడు ఇది ఇంకా చీల్తా ఉంటుంది. ఈ బాధంతా యేసు ప్రభు సర్వ మానవాల కొరకు, పాపము చేసినటువంటి పాపుల కొరకు, నశించిపోతున్నటువంటి వారి కొరకు ఆ మరణం ఆయన పొందాడు. ఇంత గొప్ప మరణం, ఇంత ఘోరమైన శిక్ష, ఇంత హింస ఎవరి కొరకు అంటే ఈరోజు నీ కొరకు నా కొరకు అనేది మర్చిపోకుండా ఇది ఎప్పుడు కూడా మనకి ఏ తప్పు పాపము చేయకుండా మన ప్రభు రాకడ వరకు మనం మన దేహాల్ని కాపాడుకునేటువంటి వారు ఉండటానికి ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 7 మాటల కాడకు వచ్చిన తర్వాత మొదటి మాట మరి ఏమని అంటున్నాడు అనంటే, మొదటి మాట ఏమన్నాడంటే మరి ఏమని చెప్తున్నాడు అనంటే, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు అనేక మంది హేళన చేస్తున్నారు. ఈయన రక్షించుకోలేడు కానీ ఇతను రక్షిస్తాడంట అన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు సిలువ కక్షతో సిలువ వేసారు అనుకుంటారు, వాళ్ళు వేయించారు అనుకుంటారు. కానీ ఆ సిలువ ఆయన వేయించుకున్నాడు. మానవుని యొక్క మరి శిక్షను తప్పించడానికి ఆ శిక్ష ఈయన భరిస్తున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థం కాకుండా హేళన చేస్తున్నప్పుడు మొదటి మాటగా తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారో ఎరుగురు కనుక అని అంటాడు. అంటే అక్కడ ఏమని చూపిస్తున్న మాట క్షమాపణ. మొదటి మాట క్షమాపణ. దేవుడు ఏం చేస్తున్నా తెలియదు. ఈ మరణం ఎవరి కొరకో, ఈ యొక్క హింస ఎవరి కొరకో, ఈ శిక్ష దేని కొరకో, ఈ దేహం దేని కొరకో, ఈ విధంగా మరి దున్నబడిందో, ఈ విధంగా నలగొట్టబడిందో వీళ్ళకి తెలియదు కనుక క్షమించు. ఆ క్షణంలో కూడా ప్రభు ఆయన చివరి క్షణాల్లో కూడా దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నాడు.
చివరి క్షణము కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్షమిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు మొదటి మాటలో ఏముందంటే దేవుని యొక్క క్షమాపణ. కనుక ఇప్పుడు దీన్ని బట్టి మనం కూడా దేవుని వాక్యం ఏముంటుందంటే, మనం హింసించు వారి కొరకు మనం ఏం చేయాలా, వారి కొరకు వల్ల మనం ఏం చేయాలా, మనం కూడా క్షమించేటువంటి వారు ఉన్నప్పుడు ఆ మరణము ద్వారా మనకి ఏ విధంగా మన పాపాలు క్షమించబడ్డాయో ఎదుటి వాళ్ళు మనకు క్షమించిన దాని వలన వాళ్ళు కూడా క్షమించబడి మనతో కూడా ఎక్కడికి రావాలి, తండ్రి సంకల్పం చిత్త ప్రకారంగా పరలోకానికి ప్రవేశించాలి. హల్లెలూయా. రెండో మాట ఏంటి అని అంటే, రెండో మాట పరదేశ్. మొదటి క్షమాపణ, క్రీస్తు క్షమాపణ. రెండవది దేవుని యొక్క వాగ్దానం. ఏంటి రెండోది అంటే, అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒకడు కుడి వైపు ఉన్నాడు, రెండోవాడు ఎడమ వైపు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురిని సిలువేశారు. మామూలుగా హిస్టారికల్గా మరి చరిత్ర ప్రకారంగా తీసుకున్నప్పుడు ఒక మనిషిని బాగా అలాగ 39 కొరడ దెబ్బలు కొట్టిన తర్వాత సిలువ మీద 6 దినాలు ఉంచుతారు. 6 దినాల లోపల ఏం జరుగుతుందంటే, ఈ మాంసపు మొక్కలు పలుకులుగా లేస్తాయి కదా, లేచినప్పుడు పైన ఉన్నప్పుడు ఆ పక్షులు ఆ రాబందులు ఆ గద్దలు వచ్చి పొడుచుకొని తినే లోపల వాడు చచ్చిపోతాడు. ఒకవేళ 6 దినాలు తర్వాత వాడు బ్రతికాడు, వీడికి ఇంకా జీవం ఉందంటే 6వ దినాన్ని వాడికి 2 కాళ్ళు ఇంచేసి చంపేస్తాడు. అది ఆ శిక్ష. అలాగ జరుగుతుంది. కానీ యేసు ప్రభు వారు ఏంటంటే, ఆ దినమే సిలువ వేయబడ్డాడు. తిరిగి ఆ దినమే ఆయన ఇంచుమించుగా ఆయన 3 గంటలు 6 గంటల సిలువ మీద ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరణించారు. కనుక ఇప్పుడు ఆ సందర్భంలో ఆ దొంగ యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు విన్నాడు. దేవుడు యేసుక్రీస్తు యొక్క శ్రమను చూశాడు, ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ శిక్షను చూశాడు. ఇన్ని చేస్తున్నా కూడా ఆయన మొదటి మాట పలుకుతున్నప్పుడు ఆయనలోకి స్పందన వచ్చింది. ఇప్పుడు దొంగకు అర్థమైంది, ఈయన ఎవరి కొరకు వచ్చారో, ఎందుకు వచ్చారో, ఎవరి కొరకు ఈయన ఈ విధమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నాడు అనేది ఎవరు గ్రహించారు, ఎవరు స్పందించారు అంటే దొంగ స్పందించాడు. వెంటనే పక్కనోడు అంటాడు, ఇది నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు, నీకు రక్షణ లేదు, మళ్ళీ ఇంతకాలం నువ్వు చెప్తున్నావు, మేము కూడా విన్నాం. దొంగ ఎక్కడ ఉంటాడు, జనాలు ఉన్న కాడ ఉంటాడు. దొంగ ఏం చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. ఇప్పుడు ఈ ఒక దొంగ అంటున్నాడు, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు, నువ్వే రక్షించుకోలేకపోతే నువ్వు రక్షణ సువార్త చెప్పడం ఏంది, మానవుడు రక్షించడం కొరకు ఈ లోకం రావటం ఏంది అన్నట్టుగా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆ దొంగకి ఇన్ని జరుగుతున్నా, ఇన్ని చేస్తున్నా, ఆ మొదటి మాట ఆయన ఎంతగా క్షమించు అని ప్రభుకు ప్రార్థన చేస్తున్న విషయం కూడా ఇతను గ్రహించడంలా. అంటే ఇతను ఎట్లా ఉన్నాడు అంటే శరీర సంబంధంగానే ఉంటున్నాడు, భూ సంబంధంగానే ఉంటున్నాడు. ఇతనులో ఏమీ గ్రహింపు లేదు. అంటే బుద్ధిహీనుడికి భక్తిహీనుడికి అలాంటి యొక్క మనస్సు ఉంటుంది. వెంటనే కుడివైపున దొంగ అంటున్నాడు, ఒరేయ్ బుద్ధి లేని వాడా, మనకి ఇది తగింది, ఎందుకంటే మనం అనేక నేరాలు చేశాం. కానీ ఏ పాపమైనటువంటి ఈ యేసు ఈ శిక్ష ఎందుకు అనుభవించాలి? ఆయన బ్రతికిన రోజులు మంచి చేశాడు, మంచి చెప్పాడు, బాగుపడ్డారు. మన వల్ల ఎవరైనా బాగుపడ్డారా అన్నట్లుగా అంటూ వెంటనే ఆ మాట చెప్తూ చెప్తూ అతనిలో ఉన్నటువంటి స్పందన, అతను స్పందించినటువంటి ఇది అతను చూపిస్తున్నాడు. వెంటనే యేసు వైపు చూసి, యేసు నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకోవా, నీ రాజ్యం వస్తుందని గ్రహించాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనప్పుడు వెంటనే యేసు ప్రభు ఆయన వైపు చూసి, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే అవకాశం ఎక్కడ దాకా ఉంది, అవకాశం ఎక్కడి వరకు ఉంది, చివరి క్షణాల వరకు కూడా దేవుడు ఏ ఒక్కరు నశించిపోవడం దేవుని చిత్తము కాదు, చివరి వరకు కూడా ప్రభు అవకాశం ఇస్తాడు. కనుక ఈ యొక్క మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీకు కూడా ప్రభు ఒకవేళ ఈ సత్యం తెలియకుండా జీవిస్తున్నావేమో, అజ్ఞానంగా ఉన్నావేమో, బుద్ధిహీనముగా మూఢాచారాలు ఉన్నావేమో, నువ్వు తెలుసుకోవడానికి గ్రహించడానికి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినటువంటి దేవుడు మరి ఏ విధంగా ప్రాణం పెట్టాడో
ఆయన ప్రాణం పెట్టడము, మరణించటం అనేది నీకు ఎలాంటి రక్షణ కలుగుతుందో, ఎలాంటి జీవితం ప్రభు నీకు ఇచ్చాడో, ఎలాంటి మరి స్థితి నీకు ప్రభు కలుగు చేశాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మూడో మాట, మరి ఏంటి మూడో మాట అని అంటే, మరి అక్కడ బాధ్యతతో కూడినటువంటి మాట. ఎక్కడ అంటే అక్కడ తల్లి ఉంది. తన తర్వాత తల్లి అనాథ కాకూడదు. తన యొక్క తల్లి అనాథ కాకూడదు, కుటుంబం అనేది చెదిరిపోకూడదు. కనుక ఇక్కడ మరి తల్లిని గురించి, అమ్మను గురించి బాధ్యత కలిగినటువంటి వాడుగా, బాధ్యత కలిగిన కుమారుడుగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మూడవదిగా ఆయన తన యొక్క బాధ్యతను అతను గుర్తు చేస్తున్నాడు. మనం కూడా ఎట్లుండాలా? కుటుంబం అంటే మనకు ఒక బాధ్యత కలిగినటువంటి వారు ఉండాలి. కొన్ని సందర్భం ఏంటంటే ఎట్లా ఉంటుందంటే చెప్పేటువంటి పరిస్థితి ఎట్లుందంటే, ఎక్కువగా నాకు పని ఎక్కువైపోయింది అన్నట్టుగా ఏదో కారణాలు చెప్తాం. ఎన్ని కారణాలు ఉన్నా నువ్వు ఆఫీసే, ఇల్లే, చర్చే, దేవుడే, పని, కుటుంబమే. బాధ్యత అనేది ఇప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆ బాధ్యతను ఎవరు గుర్తు చేస్తున్నారంటే యేసు ప్రభు గుర్తు చేస్తున్నాడు. కనుక మనం అన్నిట్లో కూడా మన బాధ్యత కలిగి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నెరవేర్చేవాడు ఆయన. ఎందుకంటే మన కొరకు నెరవేర్చినటువంటి దేవుడు కాబట్టి, నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. నువ్వు బాధ్యత లేకుండా తిరిగినా, బాధ్యత లేకుండా బ్రతికినా ఆ బ్రతుకు కాదు, ఆ జీవితం కాదు. నీకు బాధ్యత అనేది ఉంది ఈ లోకములో. ఆ బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత మరి నాలుగో మాటగా మరి ఇక్కడ ఏమంటాడంటే, అక్కడ యేసు ప్రభు తను విడిచిపెట్టబడ్డాడని, ఇప్పుడు తండ్రికి దూరం అయ్యాడని, తండ్రి ఇప్పుడు మరి కుమారుని విడిచిపెట్టినట్లుగా తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా వేదన పడుతున్నాడు. తండ్రి నన్ను ఎందుకు విడిచితివి అని అంటాడు. అంటే అప్పటి వరకు కుమారుడు ఎవరితో ఉన్నాడు, తండ్రి ఎవరితో ఉన్నాడు, కుమారుడు తండ్రి ఎట్టున్నారు, కలిసి ఉన్నారు, మేము ఏకమై ఉన్నామని అన్నాడు. కానీ ఈరోజు ఆయన తండ్రి విడిచిపెట్టడానికి, తండ్రి మరణానికి అప్పగించడానికి కారణం ఏంటంటే, నేను చేసిన పాపాన్ని బట్టి ఆ కుమారుని విడిచిపెట్టి కుమారుని మీద ఆ మరణం కానీ వేయకపోతే ఈరోజు మన జీవంతో ఉన్నటువంటి వారంగా ఉండలేము. ఈ జీవం మనకి ఉండేది కాదు. అది కలగటానికి తండ్రి మన కొరకు కుమారుని విడిచిపెట్టాడు. అందుకని రోమపత్రికలు అంటాడు, మరి మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన ప్రియ కుమారుని ఇవ్వటానికే అని వెనకాడినటువంటి దేవుడు ఇప్పుడు అలాంటి దేవుడు అడుగు వాటికంటే, ఊహించిన దానికంటే నీకెందుకు ఇవ్వడు? అది ఉన్నప్పుడు మనం ఎవరిని అడుగుతామో? మనుషులను అడగం. అది ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడము? లోకం మీద ఆధారపడము. అది ఉన్నప్పుడు ఎవరి మీద ఇంకో దాని మీద ఆధారపడం. కేవలము దేవుని మీద ఆధారపడదు. మన కొరకు తన ప్రియ కుమారుని ఇచ్చేసాడు. తన ప్రియ కుమారుని మరణకు అప్పగించేశాడు, విడిచిపెట్టేశాడు. ఆ శిక్ష ఎంత పడుతున్నా కూడా అతను చూస్తున్నాడు కానీ ఆ బాధని, ఆ అరుపుల్ని వింటున్నాడు కానీ, చూస్తున్నాడు కానీ, నీ కొరకు, నా కొరకు, నీ మీద, నా మీద ఉన్న ప్రేమను బట్టి మరి తండ్రి విడిచిపెట్టినట్లుగా, ఆ విడిచిపెట్టబడినటువంటి ఇది చూసినప్పుడు వెంటనే తండ్రి నన్నెందుకు విడిచిపెట్టావు అన్నట్టుగా యేసు ప్రభు అంటున్నాడు. కనుక దేవుడు ఇప్పుడు నిన్ను విడివడు. యుగ సమాప్తి వరకు ఆయన సదాకాలం అంతా కూడా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము మరణం వరకు ఆయన నిన్ను ఏం చేస్తాడంటే చేయబట్టుకొని నడిపించే దేవుడు, అలాంటి దేవుడు. కనుక ఆ మాటని ప్రభు శిలువలో పలికారు. తర్వాత ఐదో మాటగా ఏం మాట అంటే ఆయన దాహం గురించి చెప్తున్నాడు. ఇంచుమించుగా యేసు ప్రభు తన ఒంట్లో ఉన్నటువంటి రక్తం అంతా కూడా, మరి ఒక మనిషి శరీరంలో ఎంత ఉంటుంది రక్తం అంటే 6.5 లీటర్ ఉంటుందని. ఇప్పుడు ఆయన శరీరంలో మరి మామూలు మనకి ఒక 2 లీటర్లు కానీ రక్తం కారిపోతే వెంటనే మనకి ఏమైపోద్ది అంటే నీరసం అయిపోద్ది, కళ్ళు తిరిగిపోతాయి. వెంటనే ఏమైపోతుంది, మనిషి పడిపోతాడు. కొంతమంది బ్లడ్ చూస్తూనే పడిపోతారు. ఇప్పుడు ఒంట్లోంచి అంత రక్తం పోయిందంటే 1 లీటర్ 2 లీటర్లు ఆటోమేటిక్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంచుమించుగా ఈయన శరీరంలో మొత్తం ఉన్నదంతా కూడా మొత్తం కూడా ఏమైపోయిందంటే మొత్తం కూడా రక్తం అంతా కూడా మన కొరకు కార్చేశాడు.
కార్చేసిన తర్వాత మనకి కొంచెం రక్తం కారిన వెంటనే మనలో వెంటనే ఏం వేస్తుంది, మనకి దాహం అనేది ఆటోమేటిక్ వేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ విధంగా నేను దప్పికొనుచున్నాను అన్నట్లుగా లేఖనంలో చెప్పినట్టు నేను దప్పికొనుచున్నానంటే వెంటనే వాళ్ళు ఏం అప్పగించారు, ఏమి ఇచ్చారంటే చిరకనిచ్చారు. ఇప్పుడు అది ఆ ద్రాక్షరసంగా తాగితే ఆ ద్రాక్షరసము మిగతా వాళ్ళు కూడా ఇస్తారు. ఆ ద్రాక్షరసం తీసుకున్న వెంటనే అతను ఏమైపోతాడంటే కోమలోకి వెళ్ళిపోతాడు, మత్తు వచ్చేస్తుంది. ఈ మత్తులో అతను బతికున్నాడా చచ్చినాడా అని తెలియనటువంటి పరిస్థితి. కానీ దాన్ని తీసుకొని అతను మత్తుడు అవ్వటానికి ఇష్టపడలేదు. కానీ మానవుని కొరకు మానవుని యొక్క పతనం విడిపించడానికి, ఆ దాహము కొనటానికి కానీ, ఆ హింస పొందటానికి కానీ, ఆ వేదన పట్టడానికి కానీ యేసు ప్రభు వారు ఇష్టపడ్డారు. కనుక ఇప్పుడు ఆ దాహము, నీకున్నటువంటి లోకంలో ఎన్ని దాహాలు ఉన్నాయో ఆ దాహాలన్నిట్లో నుంచి కూడా తీర్చివేయటానికి ఈరోజు నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వారు కలువరి సిలువలో దప్పికొన్నట్లుగా. ఆ తర్వాత మరి 6వ మాటగా ఏమంటాడంటే సమాప్తమాయను. దేవుడు ఏదైతే చెప్పి పంపించారో, దేవుడు ఏదైతే మరి చేయమని చెప్పారో అవన్నీ పూర్తి చేసి నీ సమాప్తమైనది అన్నట్టుగా 6వ మాట సమాప్తమైనది. కనుక ఇప్పుడు మన విషయంలో మనకి మరణానికి మన మీద అధికారము లేదు, పాపానికి మన మీద అధికారము లేదు, అపవాదికి మన మీద అధికారము లేదు. మనం అన్నిట్లోంచి విమోచించబడ్డాం. కనుక యేసు క్రీస్తునందు మనము స్వతంత్రులు కాబడ్డాం. తిరిగి దేనికి కూడా మీరు దాసోహులు కావాకండి అని రాయబడింది. మరి వడ్డీకి ఒక సామెత ఉంది. ఏముంది బైబిల్? అప్పు ఇచ్చువాడు, అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చువాడికి ఎప్పుడు కూడా దాసుడు. అలాగ పాపము చేసినప్పుడు మనం ఎవరికి దాసోహులుగా ఉన్నామంటే సాతానునికి. ఎందుకంటే వాడి యొక్క మరి పనులు చేస్తారు కదా. పాపం అనేది ఎవరు వాళ్ళని పుట్టింది? ఆ పాపం చేసేవాడు ఎవరంటే సాతాను. కనుక ఇప్పుడు దాంట్లోంచి ప్రభు ఏం చేశాడంటే విడిపించాడు. క్రీస్తు యేసునందు మనమంతా కూడా స్వతంత్రం కాబడ్డాం. తిరిగి దేనికి కూడా మన దాసులకు కానీ, అప్పులకు కానీ, రోగాలకు కానీ, ఇంకో దాని కానీ దేనికి కూడా మనము దాసులు కాకుండా విమోచించాడు. కనుక మనకి ఏ స్థితిలో ప్రభు ఉంచాడో, నేను తక్కువ స్థితిలో ఉంచాడా అందులో ఉండి ప్రభుని మహింపరచు. కానీ దేవుని బిడ్డగా స్వతంత్రంగా ఉండు. అది కాదు నా స్థితి, ఎడకపోతాను అని అంటే ఆడకపోయిన తర్వాత దేవుడు నేను ఆడకు పంపించలేదు, ఆ స్థితి నీకు ఇవ్వలేదు, నువ్వు కోరుకున్నావు. కనుక ఆ స్థితికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? అప్పు చేసి వాడికి దాసోహం అవుతున్నావు. అది కాకుండానికి అప్పు చెల్లించేశాడు కదా, అది పూర్తి చేసేసాడు కదా యేసు ప్రభు. మళ్ళీ ఎందుకు ఆ పాపంలోకి, ఎందుకు అలాంటి అతిక్రమ క్రియలకు వెళ్ళి దానికి దాసోహం అవుతావు? కాకుండా యేసు క్రీస్తు స్వతంత్రం. ఒకవేళ ప్రభు ఆ స్థితిలో నుంచి నేను ఆ స్థితికి తీసుకెళ్తే దేవునికి స్తోత్రం, దాన్ని బట్టి నువ్వు ఆ విధంగా వెళ్ళొచ్చు. కానీ ఆ ప్రమోషన్ నీకు ఇస్తే అది ఇవ్వకుండా కోరుకోకూడదు. నీకు వచ్చినది 1000 రూపాయల శాలరీ, 1000 రూపాయలు తగినటువంటి ప్రభు పరిస్థితులు నీకు పెడతాడు. నువ్వు ఒకవేళ 1000 రూపాయలు ఇచ్చినటువంటి శాలరీ తగ్గట్టే నీ యొక్క కష్టాలు, నీ ఆకలి, నీ కుటుంబం ఉంటుంది. నీకు 1000 రూపాయలు ఇస్తూ నువ్వు 5000 రూపాయలు మెయింటైన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏమైపోతుంది? 5000 సంబంధించినటువంటి పరిస్థితులు మారిపోతాయి. ప్రభు అది నీకు ఇవ్వలేదు, ప్రభు ఇచ్చింది ఇది, దీంట్లో ఉండు, దీంట్లో స్వతంత్రుడుగా ఉండు. ఆడకు తీసుకెళ్ళి నేను ప్రభు ఆ స్థితికి తీసుకెళ్ళి ఆ ఇదిగా ఇస్తే దాంట్లో స్వతంత్రుడుగా ఉండు. ఇవ్వకుండా నాకు కావాలని దేవుడికి ఏది, ఒకటి తక్కువ స్థాయి ఇస్తాడు, ఒకటి మిడిల్ స్టేజ్ ఇస్తాడు, ఒకటి హై రేంజ్ ఇస్తాడు. దాన్ని బట్టి ప్రభుకు మహిమ రావాలి, దాన్ని బట్టి వాడు స్వతంత్రంగా దీవించాలి. మన స్వతహా ఇది కూడా చేసుకొని మనం వాటికి దాసోహులు కాకుండా ప్రభు విడిపించి మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రం చేశాడు. ఆ విషయములో ఏం చేశాడంటే పూర్తి చేసి సమాప్తము చేశాను అంటాడు. చివరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు తండ్రికి అప్పగించుకున్నట. 7వ మాట ఏంటి? అప్పగించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే తన ఆత్మను అప్పగించుకున్నాడు. అప్పగించుకొని తిరిగి ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే తిరిగి ఆయన ఏం చేయాలా? ఇతను మన కొరకు మరణం పొందిన తర్వాత తిరిగి ఆయన్ని సజీవునిగా లేపటానికి శక్తిమంతుడైన దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా ఎవరికి అప్పగించుకోవాలా అంటే బైబిల్లో ఒక వాక్యం రాయబడింది. ఏముందంటే తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు
తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు పోగొట్టుకుంటాడు. దేవుని కొరకు తన ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఇష్టపడినటువంటి వాడు అది ఏం చేస్తాడంటే దేవుడు కాపాడుతాడు. కనుక ఎప్పుడైనా దేనికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించుకోవాలి. కుమారుడు తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనము కూడా ప్రతిదీ కూడా తండ్రికి అప్పగించుకోవాలా. నాకు ఇచ్చినటువంటి నా కుటుంబం ప్రభా, ఇదిగో నీకు అప్పగించుకుని, నా బిడ్డల జీవితము నీకు అప్పగించుకుంటున్నాను. దీన్ని మరి ఆ సామెతల గ్రంథం 3వ అధ్యాయం అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం, నీ సొంత బుద్ధి దుర్బుద్ధితో ఏది కూడా ఆధారం చేసుకొని ప్రవర్తించబాకు, జీవించబాకు. నీ ప్రవర్తన అంతట్లో కూడా దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకో. అప్పుడు దేవుడు నీ మార్గం సరళం చేస్తాడు, నిన్ను స్వతంత్రుడిగా చేసి నడిపిస్తాడు. ఇప్పుడు నీ భారం ఎవరిది? నీ విషయంలో ప్రతిదీ బాధ్యత ఎవరిది అంటే యేసయ్యదే. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ మాటలు మనం చెప్పుకున్నాం. ఇది నెక్స్ట్ టైం మనకు వచ్చిన తర్వాత నేను మామూలుగా ఒక చర్చికి వెళ్ళినప్పుడు 7 మాటలు చెప్పాలా. 7 మాటలు చెప్పంటే వాళ్ళు 37 మాటలు చెప్పారు. 7 మాటలు ఏం చేశారు? 37 మాటలు చేశారు. అంటే 7 మాటల్ని ఒక్కొక్కరు మొదటి మాట ఒక్కొక్కరు ఎన్ని మంది చెప్పుకుంటారు? అప్పుడు లెక్కేసుకుంటే మొదటి మాట ఒకరు చెప్పాలా, మొదటి మాట 5 మంది, అట్లా లెక్కేసుకొని 7 మాటలు 37 మాటలు చెప్పారు. ఎందుకంటే అది ఆనవాయితీ. అట్లా చెప్పుకోవటము, అట్లా జరిపించుకోవటము, అయిపోయిన తర్వాత మజ్జిగ, అయిపోయిన తర్వాత రసన, అయిపోయిన తర్వాత అన్నట్టుగా ఈ ఆచార సంబంధమైనటువంటి గుడ్ ఫ్రైడేలు, శుభ శుక్రవారాలు కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చేసినటువంటి సర్వమానవాళికి కొరకు చేసినటువంటి ఆ యొక్క త్యాగము, బలియాగం, ఆ మరణం ద్వారా మనకి ఏం కలిగింది, ఏ విధంగా ఆయన 7 మాటలు పలికాడు, 7 మాటలు అటువంటి పరమార్థం ఏంటి అని మన జీవితం అనగా అన్వయించుకోవాలి. ఈరోజు మన దేహం ఏం కాపాడాలి, ఏం కాపాడకుండా చేశాడు, ఈరోజు మన దేహాన్ని ఎలా ఉంచాడు, మనకు ఎలా జీవించాడు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలిగింది, ఎలా కలిగింది అని, ఏమైతే మనకి ఇలా కలిగింది అని తెలుసుకొని ఇంకెప్పుడు కూడా మన పాపం చేయకుండా, ఎప్పుడు కూడా అపరాధములు మన మీదకి రాకుండా, ఏ దోషములతో జీవించకుండా, ఎలాంటి శిక్ష మన మీదకి రాకుండా, యేసుక్రీస్తు వారు ఎలాగ మనం స్వతంత్రంగా చేశారో అదే యేసుక్రీస్తు ఒక బిడలముగా ఇంకే తప్పులు పాపలు చేయకుండా స్వతంత్రంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం, నిర్ణయించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. శుభ శుక్రవారం మీ గుడ్ ఫ్రైడేగా జరిపించుకోవడం ఆచార సంబంధం కాకుండా నాయనా, ఆ పలికినటువంటి ఆ పలుకుల్లో ఉన్నటువంటి అర్థాలు ఈరోజు ఈ లోకానికి వచ్చి మీ దేహం మీద జరిగినటువంటి ఇదిగో ఆ దోషము, శిక్ష నాయనా, హింస, బాధ, మరణం దేని కొరకు, ఎవరి కొరకు, ఎందుకు చేయబడింది, ఈరోజు ఆ చేయబడిన దాని వల్ల తెలుసుకున్న తర్వాత మానవునికి ఎలాంటి గొప్ప రక్షణ వస్తుందో, పాప క్షమాపణ, విమోచన కలుగు చేస్తుందో అది తెలుసుకొని ఈ జీవితంలో ఎన్నడూ కూడా తప్పులు చేయకుండా, పాపం చేయకుండా బిడ్డలందరూ కూడా రక్షించబడి, ఇదిగో భూమి కింద ఉన్నటువంటి అనేక నామములు కలవు, అయితే యేసు నామం వల్లే రక్షణ కలుగును అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఈ శుభ వర్తమానం, ఈ శుభ మాటలు ప్రభువా సంఘానికి, ఈ ప్రాంత ప్రజల కుటుంబాలకు, ఈ స్వరమెంటున ప్రతి బిడ్డ కుటుంబానికి నైనా నీ యొక్క రక్షణ కలుగు చేయమని, శిలువ మరణంలో ఉన్నటువంటి 7 మాటలు అంటే ఆశీర్వాదం వారి కుటుంబాలకు అనుగ్రహించడం, మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్ని సహవాసం, ఇదైన వాక్యమైన బిడ్డలు, వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకున్న బిడ్డలు సకల పరిశుద్ధులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.